మధు న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. మిత్రులారా, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి పోదాం. నీట్, ఏఐఈఈ, సిబిఎస్ఈ, క్యాట్, ఐసెట్, ఐఐటి ఇలాంటి పోటీ పరీక్షల రిజల్ట్స్ వచ్చిన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు ఏం జరుగుతోందో ఎప్పుడైనా గమనించారా? నెంబర్ వన్ 100 లోపల ర్యాంకులు, 60-70 ర్యాంకులు మావే 1 1 1 2 2 2 2 4 4 4 4 5 5 5 10 10 10 10 16 16 16 30 30 30 ఇలాగా ఊదరగొట్టే వ్యాపార ప్రకటనలు. ఇలాంటి రిజల్ట్స్ వచ్చిన తరువాత న్యూస్ పేపర్ కొని ఏదైనా వార్తలు చదువుదాము అని న్యూస్ పేపర్ తిరగేస్తే అందులో దాదాపు 4 నుంచి 5 పేజీల నిండా ప్రైవేటు విద్యా సంస్థలు ఇచ్చిన ఇలాంటి వ్యాపార ప్రకటనలే. ఇక టీవీలో ఏదైనా కార్యక్రమం చూద్దాము అంటే ఆ టీవీల నిండా చెవులు చెల్లులు పడేలా ఇలాంటి ప్రకటనలే. ప్రైవేటు విద్యా సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల మెదళ్లను తినేస్తున్నాయి. విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలో సరిగా నిర్ణయించుకోలేకపోతున్నారు. విద్యార్థుల యొక్క ఆలోచన శక్తిని నశింపజేస్తున్నాయి ఇలాంటి ప్రకటనలు. విద్యార్థుల ఆలోచన శక్తిని నాశనం చేస్తున్నారు. అసలు మొదటి ర్యాంకు అన్ని విద్యా సంస్థలకు వస్తుందా? సాధారణంగా ఒక విద్యార్థికి జాతీయ స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో మొదటి ర్యాంకు వచ్చింది. అన్ని విద్యా సంస్థలు మాదే నెంబర్ 1 అని ప్రకటించుకోవడమే. ఇలాంటి మోసపూరిత వాణిజ్య ప్రకటనలు ఇచ్చిన విద్యా సంస్థలపై చట్టపరంగా ఏ చర్యలు లేవా? అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చట్టాలు వీరికి వర్తించవా? సాధారణంగా ఎన్నికలు జరిగే సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఎన్నికల సర్వే నిర్వహించే సంస్థలపై ఎన్నికల సర్వేలు ప్రకటించకుండా నిషేధం విధిస్తుంది ఎన్నికల కమిషన్. ఎందుకంటే అలాంటి ఎన్నికల సర్వేలు ప్రజలను ప్రభావితము చేస్తాయి, ప్రజలు నిర్ణయాలు సరిగా తీసుకోలేరని అటువంటి నిషేధము. మరి అలాంటి నిషేధమే ప్రైవేటు విద్యా సంస్థలు ఇలాంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం ఎందుకు విధించరు? ఇలాంటి ఊదరగొట్టే వాణిజ్య ప్రకటనల వలన విద్యార్థుల తల్లిదండ్రులపై, విద్యార్థుల మనస్సులపై ప్రభావితం చూపుతాయి. ఇది ఒక రకంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేయడం కాదా? పరీక్ష లీకేజీలు. 2024 సంవత్సరంలో పోటీ పరీక్షల లీకేజీల నివారణ, పరీక్షా నిర్వహణ సంస్కరణలకు సంబంధించి అధ్యయనం చేయమని డాక్టర్ రాధాకృష్ణన్ కమిటీని నియమిస్తే ఆ నిపుణుల కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరి ఆ నివేదిక ఎక్కడుందో, ఎక్కడ బూజు పట్టిందో, ఏ స్థితిలో ఉందో ఎవరికీ పట్టలేదు. ప్రతిపక్షాలు కానీ, పత్రికా నిర్వాహకులు కానీ, విద్యా సంస్థలు కానీ ఆ నివేదికకు సంబంధించి ఏమైందో ఇంతవరకు ఎవరిని ప్రశ్నించలేదు. మరి డాక్టర్ రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికకి సంబంధించిన వివరాలను ప్రభుత్వమే బహిర్గతం చేయాలి. పేపర్ లీకేజీలు జరగకూడదు అంటే ప్రైవేటు విద్యా సంస్థలు ఇచ్చే ఇలాంటి మోసపూరిత వాణిజ్య ప్రకటనలను ముందుగా బ్యాన్ చేయాలి.
ప్రైవేటు విద్యా సంస్థలు ఇలాంటి ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం విధించాలి. పరీక్షా నిర్వహణ సంస్కరణలు చేపట్టే ముందుగా ప్రభుత్వము ఈ విషయంపై దృష్టి సారించి ఇలాంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వకుండా నిషేధము విధిస్తే అప్పుడే పేపర్ లీకేజీలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. ఏ విద్యా సంస్థలో చేరాలో, ఏ కాలేజీలో చేరాలో అది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల విజ్ఞతకే వదిలేయాలి. మరి ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపడతారా, లేక పేపర్ లీకేజీలు జరిగిన ప్రతిసారి ఎంత ఉదాసీనంగా ఉన్నారో ఇలాంటి విషయాలపై కూడా అంతే ఉదాసీనంగా ఉంటారా? మన విద్యా వ్యవస్థ పనితీరును ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. లీకేజీ నిందితులపై కఠిన చర్యలు లేవు. మన చట్టాలు అలాగ ఉన్నాయి. అసలు పరీక్షల నిర్వహణ కోసం రాజకీయాలతో సంబంధం లేని ఒక ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థ ఆవశ్యకత గురించి నేను నా ఇంతకుముందు వీడియోలో కూడా తెలియజేశాను. మన పరీక్షా నిర్వహణలో లోపాలేంటి, పరీక్షా నిర్వహణ సంస్కరణలో ఏ విధంగా తేవాలి అని ఇప్పుడు పార్లమెంటులో చర్చలు జరుగుతున్నాయి. ఒక బిల్లును కూడా ప్రభుత్వము పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. మరి ఇలాంటి సున్నితమైన విద్యార్థుల, ముఖ్యంగా యువత సంక్షేమము కోసము ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి బిల్లుపై కనీసం 4-5 రోజులు కూలంకషంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు పార్లమెంటు నుంచి పారిపోతున్నాయి. ఇలాంటి బిల్లులపై పార్లమెంటులో చర్చలే ఉండవు. అనవసరమైన అంశంపై రాద్ధాంతము, కేవలము రాజకీయ లబ్ధి కోసము వాకౌట్లు చేయడము లేదా పార్లమెంటు నుంచి బహిష్కరణ, అంతే. ఇలాంటి బిల్లులు చర్చకే రావు, పార్లమెంటు వాయిదా పడడం. మరి ఇలాంటి బిల్లులు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా కనీస ఇంగిత జ్ఞానముతో సమగ్ర చర్చ జరిగే విధంగా ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. కానీ చర్చకే రాకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. ఇలాంటి బిల్లులు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షము బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదు. ఎంతసేపు చర్చలు జరగకుండా రాద్ధాంతాలు చేయడమే. ఇక చివరిగా మొన్నటి వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరిగిన నిరసనోద్యమము, విద్యార్థుల ఉద్యమము. ఇండియాలో విపక్షాలు చేయలేని పనిని జెన్జీ సమర్థవంతంగా నిర్వహించింది అని విదేశీ మీడియా ఆ జెన్జీ ఉద్యమంపై తన ప్రశంసలను కురిపించింది. విదేశీ మీడియాలో దీని గురించి ప్రసారం కూడా జరిగింది. మన దేశంలో దాదాపు 36 కోట్ల మంది యువత ఉన్నారు. ఉద్యమము విజయవంతంగా ముగిసింది అని జెన్జీ సంబరపడిపోతోంది. కానీ అక్కడ అన్ని రోజులు ఆందోళన చేసిన ఆందోళనకారులు కూడా కేవలము విద్యాశాఖ మంత్రి దిగిపోవాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి అని ఒకే అజెండా తప్పితే వ్యవస్థాగతంగా మార్పులు ఏం చేయాలి, పరీక్షల నిర్వహణ పరిష్కారాలు ఏవి అని ప్రభుత్వాలకు సూచన చేసే విజ్ఞత కూడా ఈ ఉద్యమకారులలో లోపించింది. ఎంతసేపు రాజీనామా చేయాలి, అంతేకాని మిగతా అంశాల జోలికి ఈ ఉద్యమకారులు వెళ్ళలేదు. మరి మన దేశంలో విద్యా వ్యవస్థ కానీ, పరీక్షల నిర్వహణ, విద్యా సంస్కరణలు కానీ ప్రతిపక్షాలు, మీడియా, విద్యా సంస్థలు ఎవరూ పట్టించుకోకపోతే కార్పొరేటీకరణ అయిన ఈ విద్యా వ్యవస్థను కాపాడేది ఎవరు? చివరగా ఒక మాట, ప్రైవేటు విద్యా సంస్థలు ఇచ్చే ఇలాంటి ఊదరగొట్టు వాణిజ్య ప్రకటనల నిషేధం దిశగా
ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఈ కాక్రోచ్ జనతా పార్టీనే ఆ దిశగా అడుగులు వేయాలేమో. ఎలాగైతే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఒక ఉద్యమము చేశారో, ప్రభుత్వాలు ఇలాంటి వ్యాపార ప్రకటనలను నిషేధించాలి అని మళ్ళీ మరో ఉద్యమం చేయాలేమో. కాక్రోచ్ జనతా పార్టీ ఒకసారి ఈ విషయంపై దృష్టి సారించండి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ మధు న్యూస్ అండ్ పాలిటిక్స్.